అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ నిఘా నివేదిక రావటం గమనార్హం. ఈ శాంతి ఒప్పందం పుతిన్కు విజయంగా మారుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పదే పదే యూరప్ భద్రతను అమెరికాకు భారంగా చిత్రీకరించి పుతిన్ నాటో అంతర్గత చీలికను సద్వినియోగం చేసుకునేలా చేశారు. డెన్మార్క్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేసిన రహస్య అంచనా ప్రకారం రష్యా పశ్చిమ దేశాలతో వివాదంలో ఉందని, నాటోకి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతుందని పేర్కొంది. యుద్ధం ప్రారంభించాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ అవసరమైతేనే యుద్ధం చేయగల సామర్థ్యాన్ని రష్యా పెంచుకుంటుంది. నాటోను సైనిక పరంగా, రాజకీయంగా బలహీనపరచాలని పుతిన్ భావిస్తే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని నిఘా నివేదిక అంచనా వేసింది. పుతిన్ తన సాయుధ దళాల పునర్నిర్మాణం, సంస్కరణలను పెద్ద ఎత్తున ప్రారంభించాలని డానిష్ నిఘా సంస్థ హెచ్చరించింది. రష్యా ఇప్పటికే ఆయుధాల ఆధునీకరణ, సైనిక ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొంది.